సూర్య, నేను తప్పు చేశాననుకొని నన్ను ఇంటి నుండి దూరంగా పంపించేశావు. ఇప్పుడు మీ అక్కే ఆ తప్పు చేసింది. ఇప్పుడు నాకు న్యాయం, తనకు న్యాయమా? చెప్పు సూర్య, చెప్పు అని కోపంగా అంటూ ఉంటే, నువ్వు మాట్లాడకు. అసలు నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. మరి నాకు సంబంధం ఉందా బావగారు అని అంటూ విజయాంబిక భర్త అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. చెప్పండి బావగారు, చెప్పండి, నాకు సంబంధం ఉందా లేదా? అసలు ఏమనుకుని ఇదంతా చేసింది? ఒక హోటల్లో ఒక అతనితో అలా నీచంగా మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అసలు నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు. అప్పట్లో నేను నీతో సంసారం చేశానంటేనే చిరాగ్గా అనిపిస్తుంది. నిజమండి, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వు తప్పు చేయలేదా? నిన్ను ఇలా కాదే అని అంటూ వెంటనే చెంప చెడులుమని పీకుతాడు. అసలు నువ్వు ఏం మనిషివే? నువ్వు అసలు మనిషివేనా? వేపచారిని అనే ముద్ర వేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టావు. భర్తగా నేను అడిగే హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు నేను వచ్చాను. అసలు నువ్వు మనిషివేనా? అది కాదు, నోరు మియ్యరా? నోరు మిమ్మల్ని వదిలేస్తే ఇదిగో మీరిలా తయారయ్యాలు. అసలు ఏం జరుగుతుంది? ఎంతకాలం సాగుతుంది రంకు? చెప్తావా లేదా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే చెప్పండి, మౌనంగా ఉన్నారేంటి? తనకు న్యాయం నాకు న్యాయమా ఏంటి? తనని ఇలా కాదు అని అంటూ చెంప చెడల్లమని పీకుతాడు. నిజమండి, అసలు నాకు అతనికి సంబంధమే లేదు. మీ రంకు నీకు తెలియకుండానే మొదలైందా? లేదు, మాకు రంకు ఉంది అని అంటూ అలా మురుగన్ మళ్ళీ రాగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. సారు క్షమించండి సారు, ఏం చేయను సారు, మాకు రంకు ఉంది. ఎరా నువ్వు ఏం మనిషివిరా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఏం చేయమంటారు? ఎన్నేళ్ళగా సాగుతుంది, ఇదిగో 4 ఏళ్ళు అని అంటూ ఉంటే విరూపాక్షితో జరిగిన సంఘటనని సూర్యప్రతాప్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రేయ్ అనే విధంగా అంటూ దీపక్ వెంటనే కొట్టబోతూ ఉంటే, ఆపుతావా నీ ఎద్దవ ఏషాలు? ఇలా వదిలేయడం వల్లే ఇదిగో ఇద్దరికిద్దరు ఇలా తయారయ్యారు అని కోపంగా, వీళ్ళని వదిలిపెట్టకూడదు. మీరే చెప్పండి బావగారు, ఏం చేయమంటారు దీన్ని అని అంటూ ఉంటే, సారు నన్ను మాత్రం క్షమించండి సారు, ఏదో తెలియకుండా అసలు నువ్వు ఎందుకు హోటల్కి వెళ్ళావే, ఏం అవసరం? చెప్పు చెప్పు అని అంటూ ఉంటే, అది అది అని అంటూ విజయాంబిక చెప్పలేకపోతుంది. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోరా అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. సూర్యప్రతాప్ జరిగిన సంఘటన అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇంటి నుండి వెళ్ళిపో, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనగానే, అమ్మా అని రూప చెప్పగానే వెంటనే విరూపాక్షి విజయాంబికను ఇంటి నుండి మెడ పట్టుకొని గెంటేస్తుంది. ఇక బయటికి రాగానే రూప ఇలా అంటూ ఉంటుంది, ఏంటత్తా నీకు ముందే చెప్పావు, నిజమేంటో చెప్తే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టకూడదు. ఎరా నువ్వు తనతో తిరిగితే నీకు కూడా తప్పుడుగా నిన్ను చూస్తారు, విభిచారిని కొడుకు అని. కాబట్టి నువ్వు దీనికి దూరంగా ఉంటే మంచిది. నిజమండి, నన్ను క్షమించండి, ఏ తప్పు చేయలేదో. అప్పుడు వెంటనే ఏ తప్పు చేశావో లేదో పక్కకు పెడితే ఆశ్రమంలోకి పద, అలాగైనా కాస్తైనా మారుతావేమో అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు విజయాంబికను. మరోవైపు సూర్య మాత్రం ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడా, నేను తప్పు చేయలేదని ఎప్పుడు తెలుసుకుంటాడా అని ఉందమ్మా. ఆ క్షణం త్వరలో వస్తుంది. సరే అమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మరోవైపు మాత్రం ఇదిగో ఇక్కడ పెట్టించండి, ఈ ఫోటో ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది, ఎందుకంటే నాకు ఖచ్చితంగా మనవడే పుడతాడు. అంతే కదండి. ఏంట ముత్యాలు ఇదంతా? ఏంటండి ఈ ఫోటోలో ఇక్కడ పెడితే, ఇదిగో ఈ బెడ్కి ఎదురుగా పెడితే చాలా బాగుంటుంది, అప్పుడు నా కోడలి కడుపులో ఉన్న మనవడు వాటిని చూసి సంతోషపడతాడు. అలాగే కడుపుతో ఉన్నప్పుడు బైబిల్, గ్రంథాలయం లాంటి పుస్తకాలు చదివితే కూడా మంచిదంట అండి. అవన్నీ తెప్పించాను కోడలి కోసం. కడుపులో ఉన్నప్పుడు మనం ఏ తీరులో ఉంటారో ఆ తీరులోనే పెద్దయ్యాక కూడా ఉంటారంట. అందుకే వీటిని చూస్తే నా కోడలు మురిసిపోతుంది, అప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కూడా చాలా సంతోషపడతాడు కదా అండి. అందుకే ఈ ఫొటోస్ అన్నీ తెప్పించాను. ఏంటి ముత్యాలు నువ్వు, ఏంటండి హోలమూలమో ఈ ఫొటోస్ మాత్రం ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఏరా నాయన వచ్చారా? అమ్మ వరాలు
కుంకుమ పువ్వు తీసుకునిరా. ఇదిగో అమ్మా, ఈ కుంకుమ పువ్వు తీసుకొని పాలలో డైలీ తాగు. పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. అలాగే నీ మీద ప్రేమ చూపిస్తున్నానని కాదు, కేవలం కడుపులో ఉన్న బిడ్డ కోసమే ప్రేమ చూపిస్తున్నాను అని చెప్పగానే, అమ్మ డాక్టర్ ఏం చెప్పాడో చూపిస్తానరా అనగానే ఆ ప్రేమ వస్తుందా, పదండి అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక మరోవైపు రాజు, ఇప్పుడు ఎలా రాజు, అమ్మాయి గారు ఎలాగైనా నిజాన్ని బయట పెడతాను, మీరేం కంగారు పడకండి. అప్పుడు వెంటనే షార్ట్ ఫిలిం చేసే వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రాజు. నేను చెప్పినట్టు చెయ్యి. సరే రాజు, నేను చూసుకుంటాను అని అంటూ కాల్ని కట్ చేస్తారు. ఇక మరోవైపు మందారం, నువ్వు వెళ్ళు, నేను వచ్చాను కదా, కానీ మీరు భోజనం చేయాలి కదా, మీరు భోజనం చేసిరండి, అప్పటి వరకు పెద్దయ్య గారి దగ్గర నేను ఉంటాను. సరే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే మరోవైపు మాత్రం అసలు అమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటో, నాన్నేమో తీసుకెళ్ళాడు అని మనసులో దీపక్ అనుకుంటూ ఉంటే, వచ్చావా పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో నాకు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు, మీరు ఎప్పుడు రమ్మన్నా సరే నేను అందుబాటులో ఉంటాను, ఎందుకంటే మీరు చేసిన హెల్ప్ అంతా ఇంత కాదు కాబట్టి. సరే పద్మావతి అని అనగానే వెంటనే పద్మావతి ప్లేస్లో వెళ్ళబోతూ ఉండగా అంతలో విజయాంబిక దీపక్కి ఫోన్ చేస్తారు. విరూపాక్షిని ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటే ఇలా జరిగిందేంట్రా, ఒక్క నిమిషం మమ్మీ, పద్మావతి అని అనగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. ఇక్కడే చేస్తున్నా, ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే మాట్లాడడానికి వచ్చాను. అవునా, సరే వెళ్ళు, చెప్పమ్మా, కేర్ టేకర్ వచ్చింది అందుకే అని. సరేరా, ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉంటానో, మీ నాన్న దగ్గర ఉంటే నేను ఎలా ఉంటానో నీకు తెలుసు కదా, నేను ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటాను, నువ్వు లేకుండా నేను ఎలా సంతోషంగా ఉంటానురా. మమ్మీ నువ్వేం కంగారు పడకో, నువ్వు తప్పేం చేయలేదని నిరూపిస్తాను. అసలు అక్కడ సీసీటీవీ ఫొటేజ్ ఉంటుంది కదా, ఆ సీసీటీవీ ఫొటేజ్ ద్వారానే నేను బయటికి తీస్తాను, నువ్వు కంగారు పడక మమ్మీ. రాజు రూప నీ వల్లే మా మమ్మీకి ఇలాంటి పరిస్థితి పట్టింది, చెప్తాను అని అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం, ఏంటి సారు ఇంకా అట్లనే ఆలోచిస్తున్నారేంటి, మీరు ముందు పడుకోండి, మీకు రెస్ట్ అవసరం అని అనగానే వెంటనే పడుకుంటాడు. అప్పుడు వెంటనే విరూపాక్షి మాస్క్ని తీస్తుంది. మరోవైపు బాలు, ఇంకొక అమ్మాయి వస్తుంది. బాలు ఎలా ఉన్నావు, ఇప్పుడే వచ్చావా? అవును అంకుల్. ఎరా బాలు, ఇప్పుడే వచ్చావరా? ఇప్పుడే వచ్చాను. ఏంటి తనెవరు, ఆ అమ్మాయి ఎవర్రా అని రాజు అంటూ ఉంటే ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.